మొదటి వీడియో. దీన్ని మీరు బాగా సపోర్ట్ చేసి బాగా పై స్థాయికి తీసుకొస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇందులో అయితే నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా మీకు చూపిస్తాను. బండిల్స్, వెహికల్స్, బాంబ్స్, గన్స్, ఆల్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. దీని పేరు అయితే ఒరాచిమారటో బండిల్. దీన్ని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది గైస్, దెయ్యం. దెయ్యానికి వీళ్ళకి చాలా దగ్గర పోలికలు. ఎంత దగ్గర అంటే అలా ఉంటాడు వీడు. తమ్ముడు పేరు అయితే స్టీల్ కౌబాయ్ అంట. వీడైతే కౌబాయ్ అయితే అస్సలు కనబట్టలేదు నాకు. తోక అయితే బాగా ఊగుతుంది. అయినా దీనికైతే నేను 5.10 ఇస్తాను. ఈ తమ్ముడు పేరేమో బ్యాంటిడ్ బండిల్. వీడు ఒంటికి అన్ని కన్నాలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మరి ప్రతి కన్నంలోంచి ఫ్లాష్. తమ్ముడు కొంచెం బాగానే ఉన్నాడు, 10.5. బయోఫ్రాగీ బండిల్. ఈ చేతిలో నాకు గనక కొంచెం స్కిన్ యాడ్ చేసామనుకో అదిరిపోతాడు ఇంకా. అలాగే నెత్తి మీద ఒక టోపీ పెట్టుకో గురు, బాగుంటావు. విజర్డ్ బండిల్. వీటి కొండ మీద ఉన్న లైటింగ్ అయితే బాగానే ఉంది, కానీ వెనకాల కొంచెం ఒకసారి తిప్పుదాం. వీడికి తోక ఉంది. వీడికైతే నేను అంత రేటింగ్ ఏమి ఇవ్వను, అంత మామూలుగానే ఉన్నాడు వీడు కూడా. మ్యాగ్మా బండిల్. చేతికి అయితే కొంచెం రెడ్ కలర్ బాగానే ఉంది. ఇంకా టాటూస్ అయితే కొంచెం యూనిక్గా ఉన్నాయి. వీడికైతే నేను 10.5 వస్తాను గైస్. దాని మించి ఎక్కువ ఇవ్వడం వేస్ట్ వీడికి. వీడి పేరు అయితే ఫోనిక్స్ బండిల్ అంట. ఈయన అందరు డేస్కి ఇస్తారు, కానీ నాకు సిరాకు వచ్చి నేను పర్మనెంట్గా తీసుకున్నాను. నేను మీకు వీడు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను ఇప్పిస్తాను మీకు. ఇదైతే బ్యాస్ రాక్ బండిల్. చేతికి కాలుకి అయితే బలి సాక్స్ వేసాడు. నా దగ్గర కూడా ఉంటాయి అలాంటివి. వీడికి ఎందుకు హెడ్ ఫోన్స్ నాకు అర్థం కాదు. అయినా పర్లేదులే, 10.5 వస్తాను నేను అయితే. దాని మించి ఎక్కువ ఇవ్వడం వేస్ట్. సుల్తాన్ ఆఫ్ ల్యాంపిస్ బండిల్ అంటే ఇది. కుర్రాడైతే కొంచెం పాత సినిమా హీరోలా ఉన్నాడు, కానీ నాకు ఏకలే బాగా, నాకు అసలు నచ్చదు ఏకలు. ఏకలు తీసేస్తే కుర్రాడు అయితే బాగానే ఉంటాడు. ఇంకా వెనకాల తోకలు తీసేయండి, బాగానే ఉంటాడు కుర్రాడు. వీడి మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ అయితే చేయండి. ఈ బండ్ల పేరు అయితే గ్లాచీర్ డెవిల్. వీడి కొమ్ములతోనే ఎనిమిసిని చుక్కలు చూపించేస్తాడు. వీడైతే ఇంకా ఎనిమిసిని చూడగా నేను కొమ్ములు చూసి పాడిపోతాడు, అంత బాగుంది టోపీ. ఇలాంటి టోపీలు కానీ నాకు ఉంటేనా మా. ఇదైతే గ్రాఫిటో బండిల్. వీడి మాస్క్ అయితే ఇంకా కరోనా వైరస్ వచ్చినప్పుడు వేసుకుంటాను చూడండి, అలా ఉంది వీడి మాస్క్. ఇంకా పక్క నుంచి ఇంకా స్మోక్ వచ్చేస్తుంది. అయినా వీడి కలర్ఫుల్గా. ఈ బండ్ల పేరు అయితే బుల్లెట్ డ్యాన్సర్. వీడికి ఆ పేరు బాగా, వీడికి సుల్తాన్ అనే పేరు అయితే బాగా సూట్ అవుతుంది. మీకు వీడికి ఎలాంటి పేరు ఎట్టాలో కామెంట్ చేయండి, నేను అడుగుతాను ప్రిపేర్ కామెంట్. వచ్చారా నా కింగ్ జోకర్. వీడిది తలకాయ అంటేనే నాకు ఇష్టం. వీడి కింద ఉన్న డ్రెస్ అయితే అస్సలు బాగోదు. వీడి తలకాయ ఎట్టి కింద వేరే డ్రెస్ వేసామనుకోండి, వీడైతే అద్భుతంగా ఉంటాడు. ఇదైతే డ్రీమీ వైటీ బండిల్. వీడికి ఆ పేరు బదులు మంచి విషయాన్ని ఆడితే సూపర్ ఉంటుంది వీడికి పేరు. ఇది తోక బాగా చిన్నది ఉంది, కానీ రెక్కలు ఎట్టాడు. ఈ మధ్య వచ్చింది ఈ బండిల్, సూపర్ ఉంది అయినా. ఈ బండ్ల పేరు వచ్చేసి రోల్ స్టార్. వీడికైతే నేను సీఎల్లో చూసి ఏకాన్స్ గడి గుర్తొస్తాను నాకు ఈయన చూస్తే. సేమ్ ఇంకా ఏకాన్స్ డ్రెస్ స్టైల్ ఇది. ఏకాన్స్ కొన్నట్టు వీడికి కూడా ఒక 4 పాములు ఎడతాయి. వీడు ఇంకా ఏకాన్స్ బండిల్ అయిపోతాడు వీడు. ఈ బండ్ల పేరు అయితే బయాన్ ఇన్ఫినిటీ. ఈయన చూస్తుంటే నాకు స్పేస్ సినిమా హీరోలా ఉన్నాడు. సేమ్ స్పేస్ సూట్లా ఉంది వీడిది బట్టలు. వెనకాల అయితే బ్రాండ్ బాగుంది, పుష్ప బ్రాండ్ అయితే ఇంకా అదిరిపోద్ది అనుకో. నీ ముఖం మీద ఎవడెట్టారా ఘాటు, బాగా ఇట్టారా ఎట్టినోడు ఎవడో కానీ. వీడి పేరు అయితే స్టీల్ బ్యాంటిడ్ బండిల్. వీడు బ్యాంటిల్ బండిల్ 2.0లా ఉన్నాడు. వీడి జుట్టు కలర్ అయితే బాగుంది, నేను అలాంటివి వేసుకుంటాను ఎండాకాలం సెలవుల్లో. ఈ బండ్ల పేరు వచ్చేసి టెంజన్ బండిల్. ఇది నేనైతే చాలా ఒక 1 year అయినట్టుంది బండిల్ తీసి. అయినా ఈ బండ్ల పేరు వచ్చేసి వాటర్ కలర్ బండిల్. రే ఎవర్రా మీరంతా, ఎవరు ఎడుతున్నారా మీకు ఈ పేర్లు? అసలు ఇందులో కలర్ ఎక్కడ ఉందిరా? వాటర్, అసలు వాటర్ కూడా ఎక్కడ ఉందిరా? నాకు అర్థం కావట్లేదు ఈ బండిల్లో. ఈ బండ్ల పేరు వచ్చేసి పాప్ హాట్ బండిల్. ఈయన చూస్తుంటే నాకు బీటీఎస్ గుర్తొస్తున్నాడు. సేమ్ ఇంకా బీటీఎస్ స్టైల్, గడ్డం కట్ట ఏమీ లేవు వీడికి. అయితే ఇది ఖచ్చితంగా బీటీఎస్ వాడే. ఈ బండ్ల పేరు వచ్చేసి వారియర్. వీడికి పఫ్ స్టైల్ తీసేసి ఫంక్ స్టైల్ ఎట్టామనుకునే అదిరిపోతాడు. ఇంకా ఫంక్ బండిల్ అయిపోద్ది ఇది, ఇంకా సూపర్ ఉంటుంది అప్పుడు. ఈయన అయితే కొంచెం జూమ్ చేద్దాం, కొంచెం బాగా ఉన్నాడు ఆయన పక్క. ఈ బండ్ల పేరు అయితే బ్రాస్టీ బీచ్ బండిల్ అంట. ఇదైతే కరెక్ట్గా ఎట్టాడు పేరు, కరెక్ట్గా బీచ్ అవుట్ఫిట్ అయితే ఇది. ట్యాటూలు కూడా కొంచెం బాగానే వేసాడు కుర్రాడు. దీనికి నేనైతే 10.10 ఇచ్చేస్తాను. ఈ బండ్ల పేరు అయితే
ఆర్ వెనమ్ బండిల్. ఇది వెనకాల టాటూ ఉంది బ్రో, మైండ్ బ్లోయింగ్ అసలు. షర్ట్ మీద ఉన్న టాటూ అలాంటి షర్ట్లో కొనుక్కోను నేను కూడా. ఇదైతే రెయిన్బో సమ్మర్ బండిల్. ఈ రెయిన్బోలో తగలడిపోతున్న టాటూలతో. ఇంకా షార్ట్ కూడా బాగానే ఉంది. దీనికైతే నేను 10/10. తెలుగు ప్రజలందరికీ క్రిస్సం పార్కర్ బండిల్. దీన్ని చూస్తే నాకు ఇంకా జాగింగ్ డ్రెస్ అయితే గుర్తొస్తుంది. ఆ హాట్ కూడా బ్యాగ్ గేట్రా తీసినోడు కట్టుకోరా బాబు. వచ్చేసారా మాన్య. ఒకప్పుడు నా దగ్గర ఈ బండిలు ఉంటే, నా దగ్గర ఈ బండ్లు ఉందిరా అని గొప్పగా చెప్పేవాడిని. ఇప్పుడు ఈ బండ్లు ఉన్నదని చెప్పుకొని సిగ్గుపడుతున్నాను. అలా చేశాడు బాబే ప్రీపేర్ బాబే. వచ్చేసారు రా ఐ సినిమా హీరో సిల్వర్ బీస్ట్ బండిలు అంట. సేమ్ ఇంకా ఐ సినిమాలో ఉన్న పోలికలే ఇడికి కూడా ఉన్నాయి. కానీ మధ్యలో గోల్డ్ వచ్చింది కానీ, లేకపోతే ఐ సినిమా హీరోలే. ఇదే ఎల్డర్ బండిల్. అసలు దీన్ని ఎవడన్నా బండిల్ అంటారా గైస్? నాకు అర్థం కాదు. పెళ్ళికొడు సూట్లో ఉంది ఇది. అయినా ఫ్లవర్ తీసి నాకు ఆ ఫ్లవర్స్ అంతా చిరాకొస్తుంది. ఇది బండిల్ అయితే ఇంకా ఏకంగానే కలర్ మారింది అంతే ఫ్లవర్. ఇంక మిగతా అన్నీ సేమ్. ముఖానికి ఆ మాస్క్ ఆ టోపీ తీసాను రా బాబు. ఎందుకురా ఈ బండిల్ నాకు? అబ్బా సాయిరామ్, ఎమోట్లోకి వచ్చేసాను రా బాబు బండిల్ గోలు తట్టుకోలేక. నా దగ్గర ఎమోట్లు అయితే 22 ఉన్నాయి. ఇదే ఫస్ట్ ఎమోట్. ఫస్ట్లో నేను వేసిన ఎమోట్ ఇది. ఇదైతే ఈ మధ్య వచ్చింది ఎమోటే. కానీ ఇది వేసాడు ఎంత ఫేమస్ అయిపోయాడు అంటే ఫ్రీ ఫైర్కి వచ్చాడు. ఈ ఎమోట్ అయితే ఇంకా జూపిటర్ ముందు ప్లానెట్స్ తిరుగుతున్నట్టు ఉంది ఈ ఎమోట్. ఇదే మన సెకండ్ ఎమోట్. దీన్ని చూసి మిమ్మల్ని ఎక్కడుతున్నాను అనుకోకండి, ఇదొక ఎమోట్. మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ ఎట్టకండి. కప్పు ముఖ్యం బిగులు. వచ్చేసిందిరా కప్పు. గాయస్, మీ అందరికి ఒక సాడ్ న్యూస్. ఇది వీడియో బాగా అంత ఎక్కువైపోతుందంటే నేను కొన్ని ఎమోట్స్ అయితే మీకు చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా ఎంజాయ్ చేసేయండి ఎమోట్లు చూసి. ఇదే కొత్త ఎమోట్. ఇందులో బాల్ అనేది తీసుకున్నాం కానీ బాల్ రాలే గాయస్. ఇలా ఇంకా కొన్ని ఎమోట్లు ఉన్నాయి చూసేయండి. ఇంకా మనం వెహికల్స్లోకి అయితే వచ్చేసాం. ఇదే మనం బియ్యాలో చూసే వెహికల్. ఇదే ఇంక మన ల్యాంబోర్గిని. దీన్ని చూడండి గాయస్ ఎంత ఫ్లాట్గా ఉందో. ఇంకా జవ్వ స్పీడ్ వెళ్ళిపోద్ది. ఇంకా ఇది చూడండి ఇంకో ల్యాంబోర్గిని. ఇంకా టైర్లో చూడండి ఎలా పొగ వస్తుందో. మీకు అయితే దగ్గర నుంచి మరి చూపిస్తాను నేను. చూడండి గాయస్ ఎలా పొగ వస్తుందో. ఇదైతే ఇంకా ఏకంగా లైట్లెస్ తిరిగేస్తుంది చీకట్లో. ఇంకా వెనకాల ఫ్లేమ్స్, ఇంకా హై స్పీడ్లో వెళ్ళిపోద్ది ఇది. ఇంకా అంత బాగుంది గైస్. ఇది హోలీ అప్పుడు వెళ్ళొచ్చేసినట్టుంది. కానీ ఇదంతా బుడగలు వస్తున్నాయి బిగులు. వాటర్ పోసారా? అయినా ఫ్లేమ్స్ కట్ట అన్నీ బాగానే వస్తున్నాయి కదా. ఇదే మన రాయల్ ఎన్ఫీల్డ్. చూసారా గైస్ ఎంత బాగుందో? టైర్లోంచి ఇంకా గోస్ట్ రైడర్ నిప్పులు వస్తున్నాయి ఇందులోంచి. దీన్ని అయితే నేను ఎంత కష్టపడి తీసానంటే అంత కష్టపడి తీసాను గైస్ దీన్ని. దీంట్లో వెళ్ళుంటే ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంకా ఇది ఇంకోటి. దీన్ని ముందు నుంచి వస్తే ఇంకా లైన్ గుర్తొస్తుంది గైస్ నాకైతే. మీకు అలా గుర్తొస్తే నాకు కామెంట్ చేయండి. చూడండి వెనకాల థండర్ బోల్ట్ బూస్టరు. ఇంకా అదిరిపోయింది గైస్ ఇదైతే. ఇదే ఇంకొకటి. ఇదైతే ఇంకా మామూలుగానే ఉంది గైస్. ఇంకా వెనకాల బూస్టర్ అయితే కొంచెం దబ్ అంతే, దాని మించి ఇంకేం లేవు. ఇది ఇంకా స్పిన్లు పెడుతుంది. ఇంకా సూపర్ ఉంది గైస్ ఇదైతే. వెనకాల బూస్టర్ స్పిన్స్ ఇంకా గిర అని తిరుగుతున్నాయి. ఏంద్రిదే ఏ ఎఫెక్ట్ లేదు గైస్. ఇలాంటివన్నీ నాకెందుకు వస్తాయో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ బండ్లు ఎందుకంటే నాకు ఇదన్నా కొంచెం బాగుంది. దీని ముందు అయితే ఇంకా దరిద్రం. ఇంకా ఇలాంటివి చూస్తే ఒకటి అర్థమవుతుంది గైస్. 2 జేబులో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోవాలి. ఇంకా ఇదైతే ఇంకా పుష్ప సినిమా ట్రక్లా ఉంది ఇది. వెనకాల బోస్టరో బోయా స్టిక్కర్లో అదిరిపోయింది గైస్ ఇదైతే. ముందు లైట్లు. ఇంకా దీంట్లో ఒక్కటి తక్కువైంది, అదే పుష్ప. ఇది కొంచెం అలా ఉంది. థండర్ బోర్డులు కొంచెం లైట్గా వస్తున్నాయి. టైర్లో కలర్ ఉంది, కొంచెం బాగానే ఉంది ఇదైతే. బిగులు బాగానే ఉంది. బిగులు తీసేయి. ఎందురా ఇదే ఎట్టుంది? ఓరు బాబా, దీని బదులు ఎందుకురా బాబు నాకు ఈ అకౌంట్ అనిపిస్తుంది గైస్ ఒక్కోసారి. ఇదే మన డిక్కీ కార్. ఇంకా ఇదైతే
బాగానే ఉంది, టైర్లోంచి బాగానే వస్తున్నాయి ఫ్లేమ్స్. సూపర్ ఉంది గైస్ వెనకాల అయితే. కానీ లైట్లు కొంచెం చేంజ్ చేస్తే సూపర్ ఉంటుంది గైస్ ఇది. ఇంకా మనం సెకండ్ దానికి వెళ్దాము. ఇది కొంచెం పాడుపడిపోయినట్టు ఉంది. ఇలాంటివి చూస్తేనే నాకు రెండు జేబులో చేతులెట్టుకొని అలా వెళ్ళిపోతున్నాను నేనైతే దీన్ని చూసి. ఇంకా మనం జీపుల్లోకి అయితే వచ్చేసాం గాయస్. ఓసారి వెనకాల చూసారా ఇంకా పవరాలు ఎగిరేస్తున్నాయి బండి వెనకాల. అద్దరిపోయింది గాయస్ జీప్ అయితే. గాయస్ మీరు ఇందులో ఒకటి అబ్జర్వ్ చేశారా? ఆ డిజైన్ బట్టి అవి ఎలా రింగులు తిరుగుతున్నాయి వెళ్తున్నాయి గాయస్. సూపర్ ఉంది గాయస్ ఇదైతే. ఇది ఒకటే బాగున్నది అనిపిస్తుంది గాయస్ నాకైతే. అబ్బా సూపర్ ఉంది గైస్ జీప్ అయితే. ఇప్పుడు ఇంకా గోస్ట్ రైడర్ 2.0. ఇక్కడ స్టిక్కర్లు చూసారా మీరు? స్టిక్కర్ల నుంచి కూడా ఫ్లేమ్స్ వస్తున్నాయి, అలా ఉంది ఇది. కానీ లోనకి వెళ్తే ఏ ప్యాంటో కాలిపోద్దేమని భయం వేస్తుంది. ఈ జీపుని చూస్తే నాకు ఒకటే గుర్తుంది గైస్, రంగులే రంగులే రాకతో లోకమై రంగులే, అలా ఉంది గైస్ ఇదైతే. కానీ బాగుంది, హోలీ ఎప్పుడు పనికొస్తుంది బండి. హోలీటప్పుడు నేను బీఆర్లోకి వెళ్ళిపోతాను దీంతో. ఇదైతే కొంచెం అలా అలా ఉంది, నాకు అంత నచ్చలే. కానీ వెనకాల ఫ్లేమ్స్ అయితే బాగానే ఉన్నాయి, కాలిపోతున్నాయి ఇంకా వెనకాలైతే. ముందైతే లైట్లు బాగా నెట్టాడు, టైల్ కలర్ కూడా బాగానే ఉంది ఇది కొంచెం. కానీ అన్నీ ఇలా ఉంటే సిరాకు వస్తుంది గైస్. రే ఏందిరా ఇదే ఎట్టుందే, అసలు ఇందులో ఒక ఎఫర్ట్ కూడా లేదు కదరా బాబు. నా దగ్గర ఇందులో మాత్రమే ఏం లేదు గైస్, అన్ని దాంట్లో ఉన్నాయి. కానీ మీ దగ్గరేనండి, నాకు ఒకటి ఇస్తారా ప్లీజ్? అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడోళ్ల వేటగాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసు వాణ్ణిరా నేనందరికీ సొంత వాణ్ణిరా. అలా కొన్నా గైస్ ఈ ఆటోలు అన్నీ. ఎందుకు గైస్ ఈ ఆటోలు నాకు వేస్ట్ తప్ప. ఇంకా మనం గన్నంలోకి అయితే వచ్చేసాం. ఇదే పింక్ AK-47. ఇదైతే చాలా తక్కువ మంది దగ్గర ఉంటుందని అయితే విన్నాను నేను. ఏమో నాకైతే సరిగ్గా తెలియదు ఇది ఎలా ఉంటుందో. ఇదైతే వింటర్ బలూన్ అప్పుడు వచ్చింది నాకు ఇది. కుర్రోళ్ళు మనందరికైతే ఒక బ్యాడ్ న్యూస్, వీడియోలు అంతా అయితే బీభత్సంగా పెరిగిపోయింది. అందుకని చెప్పి మీకు ప్రతి దాంట్లో ఉన్న రేరెస్ట్ గన్ మాత్రమే అయితే చూపిస్తాను. మీకు ఏమనుకోకండి, చూసి ఎంజాయ్ చేసేయండి చెప్తాను. ఈ AK-47 మీద స్టిక్కర్ చూడండి, అదిరిపోయింది. ఇలాంటి మీ దగ్గర ఉండి కామెంట్ చేయండి మర్చిపోకండి గాయస్. ఇదైతే స్కార్ గన్ను, ఇదైతే ఇంకా ఎప్పుడుదో తీసాను నేను. ఇంకా ఇది చూడండి గాయస్ ఎలా ఉందో, రెడ్ కలర్లో బాగా మండిపోతుంది. ఇంకా దీని పక్కన అబ్జర్వ్ చేస్తే చిన్న స్కెల్టన్ బొమ్మ అయితే ఉంది. ఇదే ఇంకా UMP ఆర్ట్ ఆఫ్ వార్. దీన్ని అందరు రేరు అంటారు, కానీ నాకు ఇది ఎందుకు రేర్ అయిందో కూడా అర్థం కావట్లేదు. ఇదైతే ఎప్పుడో మూల ఉంటుంది అంతేనా దాంట్లో. ఇది మీకు రేర్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ UMP చూడండి, నెత్తిమే చూడండి జుట్టు మొలిచింది దీనికి. ఇంకా లవ్ బాయ్ ఏమో ఇది హార్ట్లో చెత్తనే తెగ. ఇది దాంట్లో ఉన్న లవ్ బాయ్కి చెప్పండి, నేను వాడికి ఫోటో పంపిస్తుంది దీన్ని. నా దగ్గర రేరెస్ట్ ఉంది. దీన్ని నేనైతే level 3 చేసి ఉంటే నా అకౌంట్ 10,000 దాటేసేది, అంత రేటు ఉండేది. నేనైతే ఇది రేర్ అయితే మీకు చెప్పండి, అకౌంట్ కావాలా? కానీ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి బిగులు. ఇంకోండి ఇదే డబల్ షూటర్. దీన్ని అందరూ రేరు అంటారు, కానీ ఎందుకు రేర్ ఎందుకు నాకు తెలీదు. ఇది కూడా ఎప్పుడో మూల ఉంటుంది అంతే, ఎప్పుడో వాడను దీన్ని. ఇలాంటి గన్ను మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గన్ అయితే కొంచెం బాగానే ఉంది, మెరుపులు కట్ట వస్తున్నాయి. ఇదైతే ఇంకా స్నైపర్. దీన్ని కన్ను నుంచి ఎనిమిస్ అయితే అస్సలు తప్పించుకోలేరు. కన్ను చూడండి ఎలా చూస్తుందో పైకి కిందకి. దీని నుంచి ఏదో కానీ వైట్ కలర్ ఫ్లాష్లా వస్తుంది. గన్ అయితే బాగుంది గైస్, మొత్తం సూపర్ ఉంది గన్ను. ఇంకోండి ఇంకయ్యా గోల్డెన్ USP అయితే ఈ మధ్య వచ్చేది. దీనికి గోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టాను గైస్, అనవసరం ఖర్చు పెట్టాను దీనికి డబ్బులు, వేస్ట్. ఇది అందరి దగ్గర ఉంటుంది. ఈ ప్యాన్ కానీ మీరు బ్యాచులర్కి ఇస్తే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఎగ్ ఆమ్లెట్. దీని మించి వాళ్ళు ఏం చేయరు దీన్ని. నేను అంతే. ఈ కత్తి చూసినప్పుడల్లా మా తాత అడుగుతాడు, ఒరే ఇలాంటి కత్తి నాకు తేరా, కొబ్బరికాయలు ఉరుచుకుంటా అంటారు. దానికి తప్ప దేనికి పనికిరాదు.
అది చెప్తాను. ఏదైతే రెడ్ ఫ్లేమ్తో బాగుంది. ఇదైతే నాకు శివాజీ సినిమాలో బాస్ అనేటప్పుడు కత్తి ఎడతా చూడండి, అలాగుంటుంది సేమ్ స్ట్రక్చర్. సూపర్ ఉంటుంది కత్తి అయితే ఇది. కానీ ఇది బాగా చిన్నదంటే కనబడదు సరిగ్గానే మనం వేసుకుంటే. ఇంకా వచ్చిందిరా ఓజీ. ఇది కానీ చూస్తే ఇంకా పవన్ కళ్యాణ్ ఇదే కావాలంటారు, అలా ఉంటుంది ఇది. సూపర్ ఉంటుంది ఓజీ కత్తి. దీనికైతే ఇంకా ఫైర్, తగరగిల్లిన ఫైర్, గడ్డిత గుండెల ఇయర్, అలా ఉంటుంది గైస్. ఇదైతే బాగుందా? ఇదైతే యమదూతలకే పిచ్చగా నచ్చేస్తుంది గైస్. ఇదైతే అంత స్టైల్గా ఉంటుంది ఇది. వాళ్ళు ఇంకా ఎవరైనా చంపేయడానికి ఇదే తీసుకెళ్ళిపోతారు. ఇంకా నా దగ్గర ఉంది కూడా వేసుకుంటారు దాని గురించి. నేనైతే ఈ డ్రాగన్ ఎస్ఏ పోతుంది అనుకొని తీసుకున్నాను గైస్. ఇదైతే నాకు చాలా ఇష్టం ఈ గ్రెనేడ్ అయితే. ఎప్పుడు నేను ఇదే వాడతాను. ఇదే వింటర్లాండ్ గ్లోబల్. ఇదైతే నేను 2020లో తీసుకున్నాను, లాక్డౌన్ అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆడాను గైస్ ఫ్రీ ఫైర్ అయితే. అప్పుడు తీసుకున్నాను గైస్ ఈ గ్లోబల్. ఇప్పుడు కూడా నా కలెక్షన్లో జాగ్రత్తగా దాచుకున్నాను దీన్ని. ఇదే ద రిటైల్ ఆఫ్ డ్రాగన్. సరదాగా నల్లండి, దీన్ని ఉత్తి పేరు డ్రాగనే. దీన్ని ఎప్పుడు తీసుకున్నా గుర్తులేదు, కానీ దీని మీద మాత్రం ఒక పాట మాత్రం సిద్ధం చేశాను, వేస్తున్నాను చూడ. అంతేగా ఇయ్య నా కలెక్షన్స్. 5 years నుంచి నేను మొత్తం చాలా కలెక్షన్ చేశాను. అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ వీడియోలు అంతా అయితే బాగా పెరిగిపోయింది, అందుకే మీకు కొన్ని చూపించాను. కానీ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి గైస్. ఉంటా.